హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. నేను నైటే సామాన్లన్నీ తోమిపెట్టేశానని చెప్పాను కదా, ఇంకా అవన్నీ మార్నింగ్ అయితే ఇలా ఎత్తి పెడుతున్నాను. నైటు కొంచెము అప్పుడే తోమాను కదా, వాటర్ అంతా ఉంటే ఇంక అట్లే పెడితే మళ్ళీ వాటర్ అట్లే ఉంటుందని బోలిచ్చి పెట్టేశాను. మార్నింగ్ ఎత్తి పెట్టుకోవచ్చులే అని ఇంక ఇప్పుడైతే ఎత్తి పెట్టేస్తున్నాను. ఈరోజు భూతవాహనం అయితే వస్తుందండి కపిల్ తీర్థం నుంచి. అందుకనేసనే కొంచెం త్వరగానే లేసాను. ఈరోజు కొంచెం లేటే అయిపోయిందిలేండి. అలారం మోగింది కానీ లేయడానికైతే నేనే కొంచెము పాలు మారాను. లేసే కొందికి 6 అయిపోయింది. ఇంకా హడావిడిగా అయితే చేస్తున్నాను. నైటే అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి కొంచెం టెన్షన్ లేదు. అంతలో మా వారు పూజ చేసేసి వెళ్ళిపోతారు కాబట్టి నేను వంట చేసి ఫ్రెష్ అయిపోతే నాకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఫస్ట్ అయితే నేను కుక్కర్లో అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పాలైతే పెడుతున్నాను. డింపుల్కి పాలు ఇద్దామని. లస్తాని అడిగితే లస్తా వద్దని చెప్పేసింది. పాలైతే మార్నింగ్ పూట తాగమంటే అసలు ఈ మధ్య తాగటమే లేదు పిల్లలైతే. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే కూర వచ్చి మెంతాకు పప్పు అయితే చేస్తున్నాను. ఇదైతే నేను షార్ట్ పెట్టాను, చూడని వాళ్ళైతే చూడండి. షార్ట్ అయితే క్లియర్గా అయితే ఉంది. నేను ఈరోజైతే ఈ మెంతాకు పప్పు రెసిపీ ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో చూపించానని ఈరోజైతే నేను చూపించటం లేదు. ఇంకా పప్పు అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను. డింపుల్ కోసం పాలు గాంచి డింపుల్కి అయితే ఇచ్చేస్తున్నాను. డింపుల్ కూడా వద్దన్నాడు. నేను ఇంక అరిచాను, ఏంది ఇద్దరు 2 పూట్ల తాగటం లేదు, ఈవినింగు తాగనంటావు, అలానే పొద్దున తాగకపోతే ఎట్లా అని అరిస్తే ఇంకా డింపుల్ అయితే ఇంకా భయానికి సరేలే ఈ మమ్మీ అని చెప్పాడు. లస్త అయితే అసలు వద్దని చెప్పేసింది. నాకు వద్దంటే వద్దనేసింది. ఇంకా యాడ్నో పోనీ అని వదిలేసినాను కోపంతో అయితే. డింపుల్కి అయితే హార్లిక్స్ వేసి అయితే ఇచ్చేసాను. ఈరోజు నాకు టీ పెట్టుకునే కూడా టైమే లేదు. అసలు హడావిడి అయిపోయింది కొంచెం లేట్గా లేసినందుకైతే. ఇంకా తాలింపుకి అయితే క్యారెట్ తాలింపు అయితే చేస్తున్నాను. ఎక్కువ తాలింపు చేయడానికి కూడా నాకు అసలు టైమే లేదు. ఒక 4 క్యారెట్లు ఎత్తుకొని పిల్లల లంచ్ బాక్స్ వరకు వస్తే చాలు అన్నట్టు ఇంకా క్యారెట్ అయితే తరుగుతున్నాను. మామూలుగా నైటే కట్ చేసి పెట్టుకుంటే బాగుండు అనుకున్నాను. ఎందుకో మళ్ళీ సర్లే పొద్దున్నకి లేస్తాం కదా, ఏముందిలే అన్నట్టు నేను పనుకునేసానా. ఇప్పుడు చూడండి లేట్గా లేసాను, హడావిడైపోయింది. అందుకే నైట్ అన్నీ రెడీ చేసుకుంటేనే బాగున్ను. మెంతాకు ఒలిపించుకున్నాను మా వారి దగ్గర నైటే తెచ్చినప్పుడే, మీరు ఒలిచిచ్చేయండి నాకు టైం ఉండదు అనేసని. క్యారెట్ కూడా తరిగి పెట్టుకునేసి ఉంటే బాగున్ను. నేనే ఏమో ముందుగా లేసేదానిలాగా పొద్దున్నే లేసేదానిలాగా కట్ చేసుకోకుండా ఇట్లా లేట్ చేసుకున్నాను. ఇంకెట్లో తరిగి పెట్టేశాను. అలానే పప్పు కూడా తిరగబాత పెట్టేశాను. ఆకుపప్పు అయితే కొంచెంగానే చేశాను, ఎక్కువేం చేయలేదు. పిల్లలు క్యారీకి మధ్యాహ్నంకే చాలు. నైటు ఎక్కువగా టిఫిన్లు అడుగుతున్నారు, అందుకనే కూర కూడా ఎక్కువ చేయలేదు. ఇంకా కుక్కర్లో అయితే క్యారెట్ అయితే కట్ చేశాను కదా, అదైతే కుక్కర్లో వేసి పెట్టేస్తున్నాను. ఒక విజిల్ రానిచ్చుకుందాము అనేసని కొంచెం వాటర్ వేసి రాళ్ళుప్పు తగినంత అయితే వేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. మూత పెట్టి అయితే కూర వచ్చింది. ఇంకా స్టవ్ ఆపేసి కూర అయితే దించేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. తాలింపు కూడా తిరగబాత పెట్టేస్తే వంట పని అయిపోతుందండి. టిఫిన్కి అయితే దోశ పోయిచ్చేద్దాం అనుకుంటున్నా. ఇంకా క్యారెట్లో విజిల్ వచ్చింది కదా, ఆవిరి వచ్చాక ఇంకా వాటర్ కొంచెం ఉంటే అది వంచేసాను. ఇంకా స్టవ్ పైన పెనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. అందులో ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు అయితే వేసాను. కొంచెం అది వేగాక ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజుది అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఒక 4 తెల్లగడ్డపాయలు, అలానే కొంచెం కరివేపాకు వేసి ఇందులో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ తాలింపులో ఆనియన్ వేస్తే చాలా బాగుంటుందండి, అందుకనే ఒకటైతే వేసాను.
అటు సైడు రైస్ కూడా పెట్టేశాను, అది కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా కొంచెం ఆనియన్ వేగాక అందులో ఒక అర స్పూను పసుపు అయితే వేశాను. ఇది కొంచెము బాగా వేయించుకోవాలి. అది వేగాక ఇంకా క్యారెట్ కూడా వేసుకునేస్తున్నాను. ఇంక ఇది చెమ్మంతా పోయే వరకు కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ అయితే మిరప్పొడి వేశాను. సేమ్ ప్రాసెస్ అండి, నేను అన్నీ ఇలాగే చేస్తాను తాలింపులు అయితే. కానీ కొన్నిట్లో ఆనియన్ వేస్తాను, కొన్నిట్లో వేయను అంతే. ఇంకా మిరప్పొడి వేసాక కొంచెము ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో అయితే పప్పుల పొడి వేసి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. మ్యాక్సిమం నా ఫ్రైలంతా వెజిటేబుల్ ఫ్రైలంతా ఇలానే ఉంటుంది. ఇంకా అది క్యారెట్ తాలింపు చేసి ఆడ పెట్టేసానా, ఇంకా హడావిడిగా నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా హారతి తట్టకి రెడీ చేసుకొని ఇంకా సర్కిల్లోకి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి మాకు దగ్గరలో అయితే ఏనుగులు అయితే వస్తూ ఉన్నాయి. నిన్నైతే రాలేదండి ఏనుగులు, ఇంక ఈరోజు అయితే వచ్చింది. ఆవులు అయితే రోజు వస్తున్నాయి. ఈరోజుదా ఏనుగులు అయితే వచ్చాయి. ఇంకా వీటినైతే నాకు దగ్గర నుంచి చూస్తా అంటే కొంచెం భయం అయితే వేసింది. అసలు ఎంత పెద్దవిగా ఉన్నాయో ఏనుగులు అయితే దగ్గర నుంచి చూస్తుంటే. ఇదండి మా వదిన అయితే వచ్చేస్తూ ఉంది. ఫోన్ అయితే చేసింది నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు, దేవుడు దగ్గరలో వస్తాండవా లేదా, త్వరగా రా అనేసని. ఇంకా మా వదిన వచ్చింది. ఇంకా కొంచెంసేపు మా వదినతో మాట్లాడేసి ఇంకా ఈ కోలాటాలు అయితే చూస్తూ ఉన్నాము. మీరు కూడా చూడండి. ఈరోజైతే వాహనం అయితే భూత వాహనం అండి, మీరు కూడా చూడండి. మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి హారతి తీసుకొని. హారతి అయితే ఈరోజు ఇంటికి వచ్చేదాకా అయితే వెలిగింది. నాకైతే భలే హ్యాపీ వేసింది ఈరోజైతే. ఇంకా దేవుడి గదిలో అయితే హారతి తట్ట పెట్టేసి దండం పెట్టుకొని అయితే మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. రాగానే ఇంకా లంచ్ బాక్సులకి అయితే వేసి పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే క్యారీ కేసి పెట్టేసి మళ్ళీ కావాలంటే దోశ పోయిచ్చేద్దాము అనేసి అనుకుంటున్నా. నేనైతే ఇడ్లీ పెట్టేస్తాను అని అంటే వీళ్ళైతే వద్దు మమ్మీ మాకు దోశ చేసి ఇవ్వు, మాకు ఇడ్లీ వద్దు అని చెప్పేశారు. ఇంకా సరే అన్నట్టు నేనైతే ఇంక మళ్ళీ దోశ పోసి ఇచ్చేస్తున్నాను. అప్పుడే పెట్టేసి వెళ్ళిపోయింటే ఇప్పుడు రావడము ఇడ్లీ పెట్టిచ్చేసి ఉంటే తను తినేసి ఉంటాడు, నాకు అంత పని అనిపించుండదు. ఇంకా వచ్చి ఇప్పుడు దోశ పోసి అలానే లంచ్ బాక్స్కి వేయాలంటే కొంచెం టైం అయితే అయిపోతుంది. నేనైతే ఇడ్లీ పెట్టడమే నాకైతే ఈజీ అనుకుంటా నేనైతే. వీళ్ళేమో దోశ ఇష్టపడతారు పిల్లలైతే. ఇంకా వాళ్ళకి ఇష్టమైందే కదా చేయాలి అన్నట్టు ఇంకా నేను దోశ పోస్తున్నాను. పెనుమైతే పెట్టేశాను స్టవ్ పైన. ఈ లోపల అది వేడెక్కే లోపల నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను. ఆకుపప్పు అలానే క్యారెట్ తాలింపు ఎత్తుకొని వెళ్తున్నారు, పెరిగే ముద్దనేస్తున్నారు, అందుకనే ఇంకా అవే వేసి పెట్టేశాను.
లస్త అయితే నాతో పాటు వాహనం చూడ్డానికైతే రావటం లేదు. డింపుల్ అయితే నాతో రోజు అయితే వస్తున్నాడండి. నాకు తోడుగా అయితే నేను డింపుల్ అయితే గబగబానైతే ఫ్రెష్ అయిపోయి ఇద్దరం అయితే వాహనం చూసుకొని వచ్చి మళ్ళీ వచ్చి ఇంకా తనైతే స్కూల్కి వెళ్తున్నాడు టిఫిన్ తినేసి అయితే. లస్తాని రమ్మన్నాను కానీ తను కాలేజ్కి వెళ్తుంది కదా, కొంచెము చదివేది రాసేది అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి మమ్మీ, నాకైతే టైం లేదు, నేను ఈవినింగ్ కావాలంటే వస్తా, మార్నింగ్ నాకు కుదరదు అని చెప్పి తనైతే చదువుకుంటా ఉంది. ఇంకా నేను డింపులే వెళ్ళేసి అయితే వస్తున్నాము రోజు అయితే. క్యారీకి అయితే వేసి పెట్టేసి ఇంకా దోశలు అయితే పోసేస్తున్నాను. చట్నీ ఉనింది అదే పెట్టేశాను. మళ్ళీ నాకు చేయడానికి కూడా టైమే లేదు. కారం చేద్దాం అనుకున్నా, ఇంకా అసలు టైం ఆడికాడికి సరిపోయింది. అసలు గ్రేటు, 6కి లేసి ఇవన్నీ చేసుకొని వెళ్ళాను. మొన్న అయితే 5కి లేసి చేస్తేనే అసలు టైం చాలలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాము వాహనం దగ్గరికైతే. ఇప్పుడేంరా అంటే 6కి లేసి మేమైతే ముందుగానే పోయి అట్లా నిలబడుకున్నాము వాహనం రాకముందుగానే. డింపుల్కి అయితే ఇచ్చేసాను చట్నీ వేసి అయితే. తనైతే 2 దోశలు చాలు మమ్మీ అని అన్నాడు. ఇంకా తన వరకే పోయిచ్చాను. లెస్ అయితే ఇంకా చదువుకుంటానే ఉంది. తనకి 9:20కి అట్లా వెళ్తుంది కాబట్టి టైం అయితే ఉంది. ఇంకా ఇప్పుడు 8:05 అలా అవుతా ఉంది. డింపుల్ కూడా 8:10 8:15కి అట్లా బయలుదేరేస్తాడు. అందుకనే కొంచెం హడావిడి. లస్తాదైతే ఏమంత పెద్ద టెన్షనే ఉండదు, ప్రశాంతంగా అయితే పంపించచ్చు. డింపుల్ కోసము ఇంకా అన్నీ త్వరగా అయితే చేసేవాలి. లస్తాకైతే అంత టెన్షన్ ఉండదు. డింపుల్కి అయితే ఇచ్చేసాను. లస్తాకి కూడా లంచ్ బాక్స్ అయితే టేబుల్ పైన పెట్టేశాను తన బ్యాగ్ దగ్గర అయితే. డింపుల్కి క్యారీ బ్యాగ్లో అయితే సర్దేశాను. డింపుల్ తినేసి ఇంకా తనైతే బయలుదేరేస్తే నాకు సగం టెన్షన్ తీరిపోతుంది. తన టయానికి పోగలుగుతాడా లేదా అని కొంచెం టెన్షను. ఇంక ఇక్కడ డింపుల్ షూలు వేసుకుంటూ నేను ఆడ నిలబడుకుంటే, మమ్మీ ఇక్కడ చూడు రోజా చెట్టులో మొగ్గలు వచ్చాయి రెడ్ కలర్వి, చూద్దురా అని పిలిస్తే ఇంకా చూస్తున్నాను. మొగ్గలు అయితే బాగా వస్తున్నాయి. వైట్ పువ్వు కాసి 2 రోజులు అవుతుంది. లస్తాన్ని కోస్తాను అంటే, వద్దు మమ్మీ నాకు అలానే చూడడం అంటే ఇష్టము, చెట్లోనే ఉన్ని కొయ్యొద్దు అని అంటుంది. ఇంకా అది అట్టే పెట్టేశాను. డింపుల్ అయితే బయలుదేరేశాడు. ఇంకా వచ్చి నేనైతే టీ పెట్టుకొని లస్తానైతే రెడీ చేసేసాను. జడ వేసి బయట పెట్టేశాను. తనైతే ఇంకా బయలుదేరుతుంది. తనైతే వద్దని చెప్పేసింది, దోశ అన్నమే తినేస్తాననింది. ఇంకా అందుకే నేనైతే ప్రశాంతంగా టీ పెట్టుకొని అయితే తాగేశాను. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఓకే అండి, బాయ్.